తిరుమలలో వసతి గదులు పొందదలచిన భక్తులు సిఆర్ఓ జనరల్ కౌంటరులో ఆధార్ కార్డు, ఫోన్ నంబరు తదితర వివరాలను నమోదు చేసుకోవాలి. అనంతరం కేటాయించబడిన గది నంబరు, ఆ ప్రాంత వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా భక్తులకు పంపబడతాయి. భక్తులు సంబంధిత ఉప విచారణ కార్యాలయంలో యూపీఐ లేదా కార్డు ద్వారా చెల్లింపు చేసి గదిని పొందవచ్చు. తిరుమలలో 7,800 వసతి గదులు మాత్రమే అందుబాటులో ఉన్నందున కుటుంబాలతో వచ్చిన భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది. ఒంటరి మరియు అవివాహిత స్త్రీ, పురుష జంటలకు గదుల కేటాయించబడవు. వసతి గదులు లభించని భక్తులు తిరుమలలోని మఠాలలో గదులకు ప్రయత్నించవచ్చు. తిరుమలలో సుమారు 34 మఠాలు ఉన్నాయి. ఈ మఠాలలో వసతి సదుపాయము కలదు. ఇక్కడ దాతలకు గదులు కేటాయించిన తరువాత మిగిలినవి భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ గదులకు ఎటువంటి ఆన్లైన్ మరియు ఫోన్ బుకింగ్ ఉండదు. ముందుగా వచ్చిన వాళ్లకి ముందు ప్రాతిపదికన గదులు కేటాయిస్తారు. ఈ వసతి సముదాయములు తిరుమాడ వీధికి సమీపములోనూ మరియు గోగర్భం డాం దగ్గర ఉన్నాయి. ఇక్కడ మీకు ఏసీ, నాన్ ఏసీ మరియు డీలక్స్ గదులు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ మేము చెప్పిన ఆన్లైన్ బుకింగ్ విధానము ఇప్పటికైతే అందుబాటులో ఉంది. తిరుమలలో కొన్ని సత్రాలకు మాత్రమే ఆన్లైన్ బుకింగ్ సదుపాయము కలదు. మీరు ఇక్కడ గదులు ఎలా బుక్ చేసుకోవాలో క్షుణ్ణముగా వివరిస్తున్నాను. తిరుమలలోని మఠాలలో గదులు కోసం మీరు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 లోపల ప్రయత్నిస్తే గదులు లభించవచ్చు. సాయంత్రం 4 గంటలపైన గదులు ఉండకపోవచ్చు. మీరు సిఆర్ఓ జనరల్ కౌంటరులో మీ వివరాలు నమోదు చేసుకున్న తరువాత మఠములలో గదుల కోసం ప్రయత్నించండి. తిరుమలలో మీరు గదుల కోసం అహోబలం, పుష్పగిరి, హంపి, తపోవనం, కర్ణాటక భవనము, ఆర్య వైశ్య సత్రం, గుబ్బా సత్రము, చిత్తూరు సత్రం, కంచి మఠం, శృంగేరి మఠం, హతీరాంజీ మఠములలో ప్రయత్నించండి. తిరుమలలో బ్రహ్మోత్సవం, రథసప్తమి, ఇతర వార్షిక ఉత్సవాలు జరుగుతున్నప్పుడు రద్దీ అధికముగా ఉంటుంది. మఠములోని గదులు మొదటగా దాతలకు కేటాయిస్తారు. రద్దీ రోజులలో మీకు గదులు కేటాయించడములో ఆలస్యము జరుగుతుంది. సోమవారం, మంగళవారం మరియు బుధవారములో రద్దీ సాధారణముగా ఉంటుంది. మీకు సిఆర్ఓ జనరల్ కౌంటరులో గదులు తక్కువ సమయములోనే కేటాయిస్తారు. రద్దీ అధికముగా ఉన్నప్పుడు మాత్రమే మీరు మఠములోని గదులు కోసం ప్రయత్నించండి. మఠములోని గదులకు మీ ఆధార్ కార్డు ఫోటోకాపీ తప్పనిసరి. ఒంటరి మరియు అవివాహిత స్త్రీ, పురుష జంటలకు గదుల కేటాయించబడవు.